సో వేడి వేడిగా ఈ రెయినీ సీజన్‌లో తినాలనుకుంటే గుగ్గిళ్ళు చాలా బావుంటాయి. ఈవినింగ్ మీరు కూడా ట్రై చేయండి. సో పెసలు గుగ్గిళ్ళైతే హెల్తీ అండి. బాడీకి కూడా హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తిన్నా చాలా కూల్ చేస్తది. సో మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఇలా గుగ్గిళ్ళు మమ్మీ వాళ్ళు వండి పెట్టేవాళ్ళు. సో నాకు ఈ రెసిపీస్ అయితే చాలా ఇష్టం. పెసలు గుగ్గిలే కాదు అలసందలు ఇంకా కాబోల్ చనా ఇవన్నీ చాలా బావుంటాయి. బఠానీ కూడా. సో యమ్మీగా తినాలనుకుంటే క్విక్‌గా ఇది వేడివేడిగా బాగా మంచిగా ఉడకబెట్టేసేయచ్చు. జస్ట్ 2, 3 విజిల్స్ చాలండి. లేదంటే మరీ మెత్తగా అయిపోతాయి. సో వీటిని పోపు పెట్టుకొని తిన్నా చాలా బావుంటుంది. లేదంటే బెల్లం వేసుకొని తిన్నా యమ్మీగా ఉంటుంది. హెల్తీ, టేస్టీ. ఈ గుగ్గిళ్ళు ఉడకపెట్టిన రసం చారు పెట్టుకుంటే చాలా బావుంటుంది. సో సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవచ్చో అది కూడా బాడీకి చాలా హెల్తీ. నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.